అయితే మ్యాటర్ ఏంటంటే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నాడుగా, ఆయన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. బెంగళూరును బాగు చేయడం దేవుడి వల్ల కూడా సాధ్యం కాదని చెప్పిండు. ఎందుకోసం అంటే అక్కడ తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. నీళ్ళ కోసం, తాగునీళ్ళ కోసం పడిగాపులు కాసే సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది బెంగళూరు. అలాగే ఇంటి రెంట్లు, అక్కడ ఐటీ క్యారిడార్ బాగా డెవలప్ అయింది కాబట్టి అక్కడ ఇంటి రెంటు భయంకరంగా ఉంటుంది. దాన్ని కూడా కంట్రోల్ చేసేంత పొజిషన్లో లేదు ఇప్పుడు. అలాగే ట్రాఫిక్ను కూడా తీసుకుంటే విపరీతంగా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ వెహికల్స్, కారు కానీ బైక్ కానీ ఏదో ఒకటి ఉండడం, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలంటే సొంత వెహికల్లోనే వెళ్ళడం, ఇలా విపరీతమైన ట్రాఫిక్ను ఫేస్ చేస్తుంది. అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, మన హైదరాబాద్ కూడా బెంగళూరుకు ఒక మినీ కాపీ లాంటిది. ఒకవేళ సరైన ప్లానింగ్ లేకపోతే హైదరాబాద్ కూడా ఫ్యూచర్లో బెంగళూరు లాగా అయిపోతుంది. అంటే నీటి కొరత కానీ, ఇంటి అద్దెలు విపరీతంగా ఉండడం కానీ, విపరీతమైన ట్రాఫిక్ జామ్ కానీ, వీలైతే ఢిల్లీలో ఉన్నట్లు ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. పరిస్థితి చేయి దాటక ముందుకే మన గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక మంచి ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేసి చెట్లను పెంచడం కానీ, అక్కడ ఉన్న రేట్లను నియంత్రించడం కానీ, ట్రాఫిక్ రూల్స్ని బాగా స్ట్రిక్ట్గా చేయడం వల్ల ఫ్యూచర్లో ఒక బెంగళూరు కాకుండా హైదరాబాద్ను మనం కాపాడుకోవచ్చు.